యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త. కొత్త సంవత్సరంలో ఆరంభంలో భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు ఎటకేలకు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయ మార్కెట్లో చూస్తే వరుసగా రెండో రోజు ధరలు పతనమయ్యాయి. ఇన్ని రోజులు పెరుగుతూ వచ్చిన వెండి ధరలు కూడా ఇవాళ ఒక్కసారిగా దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పడిపోయాయి. బంగారం ధర మాత్రం ఒక దశలో కిందటి రోజు కనిష్టాలకు తగ్గి ఒక్కసారిగా మళ్ళీ ఎగబాకాయి. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎక్కడ, ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకుందాం. దేశీయంగా హైదరాబాద్ నగరంలో ఇవాళ 22 క్యారెట్ల పసిడి ధర 250 తగ్గి తులం బంగారం ధర 1,25,650కి చేరింది. కిందటి రోజు ఇది 500 తగ్గగా దానికి ముందు వరుసగా 550, 2,200 చొప్పున పెరిగాయి. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఇప్పుడు రూ. 270 పతనం అవడంతో 10 గ్రాములకు గాను 1,38,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది అంతకు ముందు రోజు 550 తగ్గింది. దానికి ముందు చూస్తే 2 రోజుల్లో 3,000 పెరగడం గమనార్హం. ఇక బంగారం ధరలకు మించి కొంతకాలంగా వెండి రేట్లు విపరీతంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. 2025లో బంగారం ధర సుమారు 70% వరకు పెరిగితే వెండి ధర రికార్డు స్థాయిలో 170% వరకు పుంజుకుంది. కొత్త ఏడాదిలోనూ బంగారానికి మించి వెండి దూసుకెళ్తుంది. ఈ ఏడాదిలో వారం వ్యవధిలోనే కిలోకు ఏకంగా 20,000 వరకు ధర పెరగ్గా ఇప్పుడు ఎట్టకేలకు పతనమైంది. ఈరోజు 5,000 తగ్గగా కేజీ సిల్వర్ రేటు 2,72,000కు చేరుకుంది. దీంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం బంగారం ధర ఒక దశలో భారీగా తగ్గి మళ్ళీ పుంజుకుంది. స్పాట్ గోల్డ్ రేటు నిన్న ఔన్స్కు ఒక దశలో $4,450 స్థాయిలో ఉండగా అది మళ్ళీ $4,400కి చేరింది. మళ్ళీ రాత్రికి రాత్రే $4,460 స్థాయికి ఎగబాకింది. ఇక సిల్వర్ రేటు మాత్రం $78 స్థాయి నుంచి ఇప్పుడు $75లకు పడిపోయింది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు దీనికి దోహదం చేస్తాయని చెప్పొచ్చు. ఇక జ్యువెలరీ కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కూడా చెల్లించాల్సిందే.